తమ ప్రయాసములు మాని అలా విశ్రాంతి పొందుదురు అన్నాడు. విశ్రాంతిలోకి వెళ్ళిపోతాం. అంటే మనం మంచం మీద పడుకుంటే, మనందరం కూడా నిద్రను బాగా ప్రేమిస్తాం కదా, నిద్ర అంటే అందరికీ ఇష్టమే కదా. మంచం మీద పడుకుంటే ఎలా విశ్రాంతికి ఎలా ఉంటామో అలా ఉంటుంది విశ్రాంతి. యుగయుగాలు అలాంటి విశ్రాంతిలో ఉంటాం. ఇంకా ఈ ప్రయాసములు, ఈ బలహీనతలు, ఈ ఆకలి దప్పికలు, వడగాలి, ఎండ ఇలాంటివి ఏమీ ఉండవు. అంత ఆనందం, అంత సంతోషం అన్నమాట అండి. అలాంటి ఉన్నతమైన రాజ్యం ఇవ్వాలనేదే దేవుని యొక్క ఆలోచన ఏమండి. అందుకని ప్రభువునందు చక్క మనం ఆనందిస్తూ సంతోషించాలి. సరే, ఉదయకాలం నుంచి ఎక్కువ ప్రార్థనలో ఉన్నాం కదా, ఈవినింగ్ కుడికి మాత్రం చాలా ఎర్లీగా ముగించేసుకుందాం. 9:30 ఎగ్జాక్ట్లీ 9:30 కల్లా మిమ్మల్ని విడిచిపెట్టేస్తాం. ఇప్పుడు 8 అయింది, ఇంకొక గంటన్నర టైం తీసుకుందాం. ఎగ్జాక్ట్లీ 9:30 కల్లా విడిచిపెట్టేస్తాం. ఇంకా రోజు ఇలాగే జరుగుద్ది. ఆఖరి రోజు అయితే ఇంకా పెందలకాయ విడిచిపెట్టేస్తాం. ఎందుకంటే మరి భోజనాలు ఉంటాయి కదా. అదే రేపు కూడా చక్కగా మనం ఎక్కువ సమయం, పగలు ఎక్కువ సమయం ప్రార్థనలు గడుపుతాం. ఆ సమయాన్ని అలా సద్వినియోగం చేసుకోండి. ఇవాళ మంచి ప్రార్థన చేసాం కదా. ఈరోజు మొదటి రోజు కనుక కొంచెం లేటుగా మనం ప్రారంభించడం జరిగింది. ప్రారంభించడం బాగానే ప్రారంభించాం కాదు, కొంచెం పాటలు ఎక్కువ పాడి మెసేజ్ అది కొంచెం 2 అయిపోయింది కదా. 2:30 అయిందా? 2 అయిందా? 2:30 2:30 మొత్తానికి 2:30 అయింది. మళ్ళీ కొంత మనం రెస్ట్ తీసుకుని మళ్ళీ మనం 3:30 కల్లా ప్రార్థనలోకి వచ్చేసాం. 5:30 వరకు 2 గంటలు ప్రార్థన చేసాం. రేపు కూడా అలా పెందలకాడే మనం, రేపు ఇంకా పెందలకాడే 2:30 వరకు కాదు, 1:30 వరకే చూసుకుని మళ్ళీ 1 గంట రెస్ట్ 2:30కి మళ్ళీ ప్రార్థనలోకి వెళితే ఈరోజు చేసినట్లు, ఈరోజు ప్రార్థన పెద్ద చేసినట్లేదు కదా, వెంటనే ముగించేసాం. 2 గంటలైనా ప్రార్థన చేసినట్లేదు. 5:30 వరకు వచ్చేస్తే 3 గంటలు చేసిన వాళ్ళు అవుతాం. చాలా బాగుంటుంది అప్పుడు. అలా చేద్దాం రేపు రుద్దట, ఓకేనా? అలాగే మనం సాగుదాం దేవుని సన్నిధిలో. నేను వచ్చేసరికి వేమవరం బ్యాచ్ మురళి గారు మంచి పాట పాడుతున్నారు, చాలా బాగుంది, మంచి పాట. ఆ పాట పాడుతూ నేను కూడా పాట పాడాలనిపించింది నాకు. నేను కూడా వచ్చిన పాట పాడతాను, మనందరికి వచ్చిన పాటే పాడుతాను. ఇదైన తర్వాత వాక్యంలోకి వెళ్ళిపోదాం, ఓకేనా? సిలువది అందరికి వచ్చు కదా ఈ పాట, అందరికి వచ్చిన పాట ఇది. అందరూ నాతో కలిసి పాడండి, ఓకేనా? ఈ పాట నాకు చాలా ఇష్టం అండి. ఎన్నిసార్లు పాడినా నాకు బోర్ కొట్టదు ఈ పాట. ఈ పాట అందరూ కలిసి పాడదాం. బాపట్లో ఉన్న కోట జక్కయ్య గారని ఆ దైవజనులు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఆయన రాసిన పాట ఇది. అందరం కలిసి పాట పాడుకుందాం. సిల్వదే శీఘ్రమే చూడిమికా బలియాయే నీ కొరకేసుడే ఆలోచించక ఆలాసించక అటు ఇటు చూచి వెనుకాడక ఆలోచించక ఆలాసించక అటు ఇటు చూచి వెనుకాడక శుభదే శీఘ్రమే చూడిమికా బలియాయే నీ కొరకేసుడే. సిలువది అంటే భక్తుడు చెప్తున్నాడు, అదిగో సిలువదిగో అని చెప్తున్నాడు. సిలువదే, అదిగో సిలువదిగో అని మన దృష్టి సిలువ మీద తీసుకెళ్తున్నాడు. కొండ మీద ఏం జరిగిందో అది మనకు చూపిస్తున్నాడు.
లోకాశలు గల లోతు చూపులకు లోబడబోకు, హాని కలుగు. లోకాశలు గల లోతు చూపులకు లోబడబోకు, హాని కలుగు. లోకమంతా సమకూర్చుకొని, లోకమంతా సమకూర్చుకొని, నీ ప్రాణంబు విడచిన ఫలితమేమి? నీ ప్రాణంబు విడచిన ఫలితమేమి? శీఘ్రమే చూడిమికా బలియాయే నీ కొరకేసుడే. అది నీకేలనోయి ఓ సోదరా. ఆకాను చూపు శోకం వేగా అది నీకేలనోయి ఓ సోదరా. పోకు పాపపు దాన దోపునకై, పోకు పాపపు దాన దోపునకై, కొని రాకుని ఇంటికి శాపంబును, కొని రాకుని ఇంటికి శాపంబును. శీఘ్రమే చూడిమికా బలియాయే నీ కొరకేసుడే. ఆలోచించక ఆలాసించక అటు ఇటు చూచి వెనుకాడక, ఆలోచించక ఆలాసించక అటు ఇటు చూచి వెనుకాడక. శీఘ్రమే చూడిమికా బలియాయే నీ కొరకేసుడే. తాడి సర్పమును గని ఆ ఇశ్రాయేలు జీవించేగా. అలనాడు ఇత్తాడి సర్పమును గని ఆ ఇశ్రాయేలు జీవించేగా. అలాగే యేసును చూచువారు, అలాగే యేసును చూచువారు ఇలా నిత్య జీవమును పొందేదరు, ఇలా నిత్య జీవమును పొందేదరు. శీఘ్రమే చూడిమికా బలియాయే నీ కొరకేసుడే. ఆలో
ఆలోచించక అటు ఇటు తోచి వెనుకాడక, ఆలోచించక ఆలాసించక అటు ఇటు చూచి వెనుకాడక, శీఘ్రమే చూడిమిక బలియాయే నీ కొరకేసుడే, బలియాయే నీ కొరకేసుడే, బలియాయే నీ కొరకేసుడే. థ్యాంక్ యూ నాన్న. మంచిదండి. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. చాలా నీరసంగా ఉన్నారేంటి? దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అది అలాగే జరుగునుగాక అని, అలాగే అవునుగాక, దేవుడికే మహిమ కలుగునుగాక అని చెప్పాలి. ఆమేనంటే అలాగే జరుగునుగాక అని అర్థం ఉంది. దేవునికే మహిమ కలగాలి. మనం ఏ పని చేసినా దేవునికే. కానీ లోకంలో ఎవరు మహిమ పొందుతున్నారు? నరహంతకుడు మహిమ పొందుతున్నాడు. అది దేవుణ్ణేమో మరుగు చేశాడు, వాడు ఘనత పొందుతున్నాడు. మనుషులు వాణ్ణి ఆరాధిస్తారు, వాణ్ణి ఘనపరుస్తారు, వాణ్ణి సేవిస్తారు. సృష్టికర్తని మరుగు చేశాడు. కానీ దేవుని తెలిసిన మనం ఆ దీనుడిని ఘనపరచాలి కదా. ఆ దీనుడిని ఏం చేయాలి? దీనుడయ్యాడు మన కొరకు. ఆ దీనుడిని మనం హెచ్చించాలి, ఆ దీనుడిని మనం ఘనపరచాలి. లోకంలో ఆయనకి స్థానము లేదు, ఎక్కడ స్థానం ఉండదు. అన్ని రంగాలలో ఆయనకి స్థానం ఉండదు. మీకు ఏ రంగం అయినా తీసుకోండి, ఏ రంగంలో ఆయనకి మహిమ ఉండదు. అందుకే మనం ఆయన్ని ఘనపరచాలి, దేవుని ఘనపరచాలి, దేవుని మహిమపరచాలి. మంచిది పిల్లారా. దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదామా? ఉదయకాలం ఏం సని ప్రారంభించాం మనం? 2 వచనాలు మనం మూల వచనం ఒకటే చదివించాను. ఎబ్రీ 4:16 చదివించాను. ఇంకో వచనం కూడా ఉంది కదా. ఎబ్రీ 4:16 లేనేమో మనము కనికరించబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదు. కృప పొందునట్లు అని అక్కడ చెప్పాడు. రోమా 10:12లో ఇంకొక మాట ఉంది కదా, యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయవారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్న. ఈ 2 వచనాలలో కృప గురించి మాట్లాడతాడు. కృప చూపుటకు దేవుడు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు అని మనం 2 వచనాల్లో గమనించవచ్చు. అవి మూలవాక్యాలుగా ఉంచుకుని మనం వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం కనుక ఉదయకాలం కృప పొందడానికి దేవుని సన్నిధికి మనం వెళ్ళాలి. కృపాసనం ఎక్కడుందని చెప్పుకున్నాం? పరలోకములో దేవుడే స్థాపించిన ఆ నిజమైన గుడారములో మహామోహుని కుడిపార్శ్వమున ప్రభు కూర్చున్నాడు. దేవుని కుడిపార్శ్వమున అక్కడ ఉంది ఏది? కృపాసనము. ఆ కృపాసనము దగ్గరకు మనం వెళ్ళాలంటే 4 విషయాలు చెప్పుకున్నాం. మొదటి విషయం ఏది? మనస్సాక్షికి కల్మషము తోచకుండా ప్రోక్షించబడిన హృదయములు గలవారమై, అది మొదటి విషయం. రెండవది, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమై ఉండి. 3, విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి. 4, యథార్థమైన హృదయముతో దేవుని సన్నిధానమునకు చేరుదుము.
అది అలా దేవుని సన్నిధానానికి చేరితే దేవుడు మనకేమిస్తాడు? కృప. అప్పుడు ఆ కృప మానవుని జీవితంలో చేసే కార్యాలు ఏమిటో 2 జ్ఞాపకం చేశాను. ఆ రీతిగా మనం దేవుని సన్నిధికి వెళితే ఆ కృప మానవుని జీవితంలో చేసే కార్యాలు ఏమిటో 2 కార్యాలు జ్ఞాపకం చేశాను. మొట్టమొదటిది, కృప మానవుడికి రక్షణ ఇస్తుంది. ఆ విషయాన్ని జ్ఞాపకం చేశాను. 2, కృప కాపాడుతుంది. కనుక నోహుతో అన్నాడు కదా, నోవహు నీవు నా దృష్టిలో కృప పొందిన వాడు అయ్యావు అన్నాడు. నోహు దేవుని దృష్టిలో కృప పొందినవాడు కనుకనే భయంకరమైన జలప్రళయం వచ్చినప్పుడు, లోకమంతా కొట్టుకుని పోతున్నప్పుడు ఆ కృపే కాపాడింది. ఎవరిని? నోవహుని. కృప కాపాడుతుంది. భయంకరమైన జలప్రళయం, బ్రతకడానికి అవకాశమే లేదు. మానవులు కానీ, ప్రాణికోటి కానీ, వృక్షజాలము కానీ, ఆకాశంలో ఎగిరే పక్షులు కానీ, ఏది బ్రతికే సమస్య లేదు. భూలోకమంతా దేవుని సన్నిధిని చెడిపోయింది కనుక మొత్తం తుడిచేయాలనుకున్నాడు దేవుడు. మొత్తం దేవుడే తుడిచేయాలనుకున్నప్పుడు ఇంకెవరు ఆప్ చేయగలరు? కానీ ఆ టైములో మాత్రము దేవుని దృష్టిలో కృప పొందినవాడు ఎవరు? కృప కాపాడింది నోవహుని. కృప కాపాడింది. అదే చెప్పాను, కృప కాపాడుతుంది అని కదా. ఆ కృపను మనం ఎప్పుడైతే సంపాదించుకోగలుగుతామో, ఆ కృప డబ్బు ద్వారా సంపాదించుకోలేం, వెండి బంగారాల ద్వారా సంపాదించుకోలేం, అయితే లోకంలో మరొక దాని ద్వారా సంపాదించుకోలేం. ఎలా సంపాదించుకోగలం? కేవలము ప్రార్థన. ఏమండి, ఆ కృపను మనం సంపాదించుకోగలిగితే అదేం చేస్తుంది? మనల్ని కాపాడుతుంది అని ఆ 2 విషయాలు ఉదయకాలం ప్రసంగంలో జ్ఞాపకం చేశాను. ఈ సమయంలో 3వ విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. అదే ప్రసంగం కొనసాగింపులోకి తీసుకెళ్తాను. దయవుంచి 3వ విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. శ్రద్ధగా గమనించండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనము. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృప ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయుండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయెను. ఏ వచ్చిన జ్ఞాపం చేసుకుందామా? చక్కటి మాట కదా. యేసుక్రీస్తు కృప మీరు ఎరుగుదురు కదా. అది చెప్పండి, ఏమంటున్నాడు భక్తుడు? యేసుక్రీస్తు కృప మీరు ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయుండి. ప్రభు ఎవరండి? పేదవాడా ధనవంతుడా? చెప్పండి, ఎవరైనా. అసలు పుట్టడానికి ఏం లేదు ఆయనకి, స్థలము లేదు. ఈ లోకానికి వచ్చినప్పుడు పుట్టడానికే స్థలము లేదు. మనుషుల హృదయానికి స్థలము లేదు. అలాగనుకుని అందరూ ఆయన చాలా పేదవాడు అనుకుంటున్నారు. కాదు కాదు, ఆయన ధనవంతుడు. మీకు అర్థమైందా? చాలా ధనవంతుడు ప్రభు. మామూలు ధనవంతుడు కాదు. అసలు ఇదంతా విశ్వమంతా ఆయనదే. ప్రభు ధనవంతుడు. చెప్పండి, ఎవరైనా. ధనవంతుడు ఆయన. అందుకే బైబిల్ అంటుంది, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములయున్నవి. ఆయన యందే బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన యందే గుప్తములయున్నవి. నువ్వు ఆయన కలిగి ఉంటే అన్నీ కలిగి ఉన్నట్లే. ఆయన అంతరంగంలో చేర్చుకుంటే మనం అన్నీ కలిగి ఉన్నట్లే. ఆయన ధనవంతుడు.
ఉదయకాలం వీరస్వామి గారు ప్రార్థన చేస్తూ వచ్చారు, తండ్రి గారు, ఓం శ్రీ దరిద్ర నారాయణ నమః అని ఆ శ్లోకం ఎత్తుకున్నారు. నిజంగా ఓం శ్రీ దరిద్ర నారాయణ నమః అంటే వాస్తవానికి ఓంకారం ఏమిటి, దరిద్రుడు అవడం, ఓంకారం దరిద్రుడు అవడం ఏమిటి కదా? ఓంకారం ఏమిటి, దరిద్రుడు అవడం ఏమిటి? ఓంకారము అనగా వచింపదగినది, ఓంకారము అనగా వాక్యము. వాక్యమైన దేవుడు దరిద్రుడయ్యాడు. తలవాల్చుకునే స్థలము లేదు. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను కదా. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను, ఆయన లేకుండా ఏది కలగలేదు. ఆయన లేకుండా ఏది కలగలేదు. ఆయన లేకుండా ఏది కలగలేదు కనుకనే అన్నీ ఆయన చేశాడు. కనుకనే నీవు నాకు మొర్రపెట్టు, నేను నీకు. ఎందుకని? అన్నిటి గురించి ఆయనకి తెలుసు కనుక. నీవు నాకు మొర్రపెట్టు, నీవు గ్రహించలేని గూఢమైన గొప్ప సంగతులు నీకు తెలియజేస్తాను. ఆయనే సృష్టికర్త కనుక ఏ పదార్థ ధర్మం ఎలా ఉంటుందో, ఈ సృష్టి చక్రం ఎలా నడుస్తుందో, ఇక ప్రతీదీ సముద్ర గర్భంలో ఏముందో, పాతాళం యొక్క లోతు ఎంతో ఏదైనా చెప్పగలడు. ఆకాశ వైశాల్యం ఎంతో, భూమి యొక్క వైశాల్యం ఎంతో ఆయనే చెప్పగలడు, ఇంకెవరి వల్ల కాదు. అందుకే అన్నాడు, నీవు నాకు మొర్రపెట్టుము, నీవు గ్రహించలేని గూఢమైన గొప్ప సంగతులు నీకు తెలియచేస్తాను. ఎంత గొప్ప ప్రభు ఆయన! ఆయన లేకుండా ఏది కలగలేదు. అంత ధనవంతుడు ఆయన. ఆ ధనవంతుడు ఏం చేశాడంటే, మానవులంగా రక్తమాంసములు కలిగిన మానవ జాతిగా మనం ఉన్నాం కనుక ఆ మహిమతో ఆయన దిగొస్తే మనం చనిపోతాం. ఆ మహిమతో ఆయన దిగి రాకూడదు. మొత్తం మహిమనంతా అక్కడ పెట్టేసి రిక్తుడిగా దిగొచ్చాడు, అనగా రక్తమాంసములలోకి దిగివచ్చాడు. అలా రక్తమాంసంలోకి దిగొచ్చాడు కనుకనే మన కొరకు తగ్గించుకుని లోకానికి వచ్చాడు. కనుకనే మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని, వాస్తవంగా మనందరం కూడా రాజులమే. దాసుని స్వరూపం ఎవరికీ లేదు ఇక్కడ. మనకి అందరమే రాజులమే. ఎవరికి తగ్గించుకునే మనసు ఎవ్వరికీ లేదు మనకి. చూడండి, అమాయకంగా చూస్తున్నారు, ఎంత అమాయకంగా. సరే, ఎంత అమాయకంగా, బయట సోదరులు అమాయకంగా, మీరు ఎంత అమాయకంగా, అట్టుపండుల్సి నోట్లో పెడితే కొరకలేనేమో అన్నట్లుగా ఎంత అమాయకంగా చూడండి, ఎంత దీనంగా ఉన్నాయి మొఖాలు. సమయం వచ్చినప్పుడు చూడాలి, గోసీలు బిగించి సమయం వచ్చినప్పుడు చూడాలి. దాసుని స్వరూపం లేదు ఎవరికి, లేదు, ఎవరికి లేదు. తూని దాసుని స్వరూపాన్ని ధరించాడు. దాసుడంటే ఒక పాలేరు. సరే, నిజంగా మన అంతరంగాన్ని మనం చూసుకుంటే చాలా సిగ్గు కలుగుద్ది. అరే, ఇంత తెలిసినవాడు ఇంత తగ్గించుకున్నాడు, ఏమీ తెలియని ఏంటి ఎలా ఎగిరిపడుతున్నాను అనిపిస్తుంది మనకి. ఇంత తెలిసినవాడు, ఇంత గొప్పవాడు, ఇంత శక్తిమంతుడు ఇంత ఎలా తగ్గించుకున్నాడు, నేనేంటి అలా ఏమీ తెలియను, ఏంటి ఎలా ఎగిరెగిరి పడతాను అనిపిస్తుంది మనకి. ఆలోచించుకుంటే ఏంటి ఇది, నా ప్రవర్తన ఏంటి ఎలా ఉంది అసలు, నా జీవితం ఏంటి ఎలా ఉంది అసలు. ఆయన సృష్టికర్త అయి ఉండి అంతలా తగ్గించుకుంటే నా జీవితం ఏంటి ఎగిరి పడుతున్నాను నేను. అరే, ఏంటి నా జీవితం అసలు, నా ప్రవర్తన ఏంటి అసలు అనిపిస్తుంది.
ఇది నిజంగా పరిశీలించుకునేవాడికి. పరిశీలించుకోకపోతే ఏమీ లేదనుకోండి, సరే, పరిశీలించుకోకపోతే ఏం ఉండదనుకోండి. ఏంటి ఇలా ఎగిరి పడుతున్నాను ఏంటి నేను అసలు? అరే, నా సృష్టికర్త, నన్ను పుట్టించిన వాడు, జ్ఞానానికి మితి లేని వాడు, ఆయన ఇంత ఇలా ఉన్నాడు కదా, ఇది నా ఏమి లేకపోయినా నాకు ఇంత గర్వం ఉంది ఏంటి నాలో, ఏంటి అసలు అనిపిస్తుంది మనకి. అలాగనిపిస్తుంది. సరే, ఏ స్వరూపం ధరించాడు? దాసుని స్వరూపాన్ని ధరించి అప్పుడు రిక్తుడిగా ఈ లోకానికి వచ్చేసాడు. రిక్తుడిగా అంటే ఏమీ లేనివాడిగా రిక్తుడిగా వచ్చాడు. రిక్తుడిగా వచ్చాడు కనుకనే దరిద్రుడు. ఓం శ్రీ దరిద్ర నారాయణ నమః. నారాయణుడు అంటే అర్థం ఏంటో తెలుసున? నారా అంటే జలములు, ఆయనుడు అంటే జలములను ఉనికిగా చేసుకుని వచ్చిన వాడని, నారాయణుడు అది అర్థం. అలాగే జలములను ఉనికిగా చేసుకుని వచ్చినవాడు ఎవరో చెప్పన? జలములు అనగా వాక్యము. వాక్యాన్ని ఉనికిగా చేసుకుని వచ్చినవాడు ఎవరో చెప్పన? యేసునాథుడు. ఆయనే నారాయణుడు. నారాయణుడు. ఓం శ్రీ దరిద్ర నారాయణ నమః అంటే ఆ దరిద్రుడు ఆయనే. ఇంకెవడయ్యాడు దరిద్రుడు? ఒక్కొక్కడిగా బంగారపు గేదలు, వడ్డాణాలు, కిరీటాలు నెత్తి మీద, అన్నీ వైడూర్యాలే, అన్నీ ముత్యాలే, అన్నీ రత్నాలే, ఒక్కొక్క గుడికి 50 ఎకరాల పొలం. ఎవడ దరిద్రుడు అయ్యాడు అసలు? ఆ శ్లోకం ఎవరికి అప్లై చేయాలి? ఆ శ్లోకానికి తగినవాడెవరు అసలు? ఓం శ్రీ దరిద్ర నారాయణ నమః అన్న శ్లోకానికి తగినవాడెవరు? తగిన పర్సన్ ఎవరు అసలు? ఆయనే. ఇలాగ సంస్కృతంలో ఉంటాయి ఈ వచనాలు. ఇది క్రైస్తవులకు పడదు, వాళ్ళకి అర్థం కాక వాళ్ళకి పడదు. ఇది ఎలా చెప్తుంటే వాళ్ళకి అర్థం కాదు. మీకు అర్థమైందా? కనుక ఆయన దరిద్రుడయ్యాడు, కటిక దరిద్రుడైపోయాడు. ఎందుకని మనం దరిద్రులమది. చెప్పండి, మనం అందరం ఎవరవి? దారిద్ర్య స్థితిలో ఉన్నాం. అదే చదువుకున్న లేఖనము కదా. ఏం చెప్పబడింది లేఖనము? ఆయన ధనవంతుడయుండి అదిగో మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని, అదిగో మీ నిమిత్తము దరిద్రుడు, మనం ధనవంతులు కావాలనని. అంటే మనం ఎవరమని? అంతకుముందు దరిద్రులమని. అర్థమైందా? మనందరం కూడా దారిద్ర్య స్థితిలో ఉన్నాం. మనం చాలా దీనస్థితిలో ఉన్నాం. అసలు పరలోక సంబంధమైన ధనమే మనలో లేదు ఒకప్పుడు. అసలు ఇంకో విషయం చెప్పనా? అసలు ఈయన చూడకుండా కన్నులే మూయబడ్డాయి. ఈయనకి చాలా దూరంగా జీవించిన వాళ్ళం కదా. యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన మనోనేత్రాలకి గురుడ్డితనము. అంత మాత్రమే కాదు, యేసు ప్రభు అంటే నిరుహేతుకమైన ద్వేషము. నిరుహేతుకమైన ద్వేషము. అసలు యేసు ప్రభువుని నీ అంతరంగములో ఎందుకు ద్వేషిస్తున్నావు? కారణము చూపించు అంటే ఒక్క కారణం కూడా చూపించలేడు మానవుడు. ఒక్క కారణం కూడా చూపించలేడు. నిరుహేతుకమైన ద్వేషము. అది ఎవరు నూరు పోశారు? సైతాన్ నూరు పోశాడు హృదయాల్లో. అందుకే ప్రభువుని అంగీకరించడు మనిషి, గమ్మును అంగీకరించాడు. మీకు అర్థమైందా? అందుకే మానవుడు దేవుడు అని తన స్వనీతి మీద ఆధారపడి తన చేతులతో చేసుకున్న దానికి వాడు సాగిలు పడతాడు. కానీ అసలు దేవుడు వాడికి తెలియని దరిద్రుడు. తెలియని దరిద్రుడు. నేను మాట అడుగుతాను మిమ్మల్ని, కుండ గొప్పదా కుమ్మర గొప్పదా? గౌరమ్మ, నువ్వే చెప్పాలి ప్రశ్న సమాధానం. గౌరమ్మ, ఇక్కడ ఉన్నావా? ఓకే.
గౌరమ్మ మా తల్లి చాలా నమ్మకస్తురాలు, మా చాకలి చాలా నమ్మకస్తురాలు. మా చాకలి అన్నమాట అండి. వాళ్ళ ఆయన పేరు దనకొండ. గెడ్డం గీయాలంటే తిరుపతి వెళ్ళేవాడు, గుండు కొట్టించుకోవాలంటే తిరుపతి వెళ్ళేవాడు. వాళ్ళ ఆయన దనకొండ. అర్థమైందా? గెడ్డం గీసుకుంటే తిరుపతి. ఒకసారి నేను దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత దనకొండ, దేవుణ్ణి నమ్ముకోవాలి దనకొండ అంటే, సీనుబాబు మంచి జోకరు, మంచి సీనుబాబు ఆ మాట చెప్పకండి మీరు, సీనుబాబు ఆ మాట చెప్పకండి మీరు, నాకు వెంకటేశ్వర అంటే చాలా ఇష్టం, సీనుబాబు ఆ మాట చెప్పకండి అన్నాడు. దనకొండ అలా కాదు, దనకొండ ఆయనే దేవుడు, దనకొండ ఆయనే నమ్ముకోవాలని చెప్తే, నేను నమ్ముకోనయ్యో సీనుబాబు అన్నాడు. అన్న తర్వాత కొంతకాలానికి అనారోగ్యం వచ్చింది. అప్పుడు దేవునిలోకి వచ్చాడు. సీనుబాబు ప్రార్థన చేయరా అన్నాడు. ప్రార్థన చేసాం, రక్షణ పొందుకున్నాడు. తల్లి గౌరమ్మ రక్షణ పొందుకుంది. ఆనాటి నుంచి ఈనాడు వరకు సన్నిధి విడిచిపెట్టల. చాలా నమ్మకస్తురాలు, పేదస్థితి కలిగిన ఆమె నమ్మకస్తురాలు. లోకధనానికి లేదేమో కానీ గుణానికి నమ్మకస్తులు, ధనవంతురాలే. ఈనాటికి సన్నిధి విడిచిపెట్టల. ఆ వయసులో కూడా దేవుని సన్నిధికి మాందు. ఎక్కడైనా విడిచిపెడితే నాలా వాక్యం చెప్పుద్ది, అది నాలా చెప్పుద్ది వాక్యం, ఇంకా మీరే చెప్పలేరు. అది ఏమీ చదువుకోలేదు. కనుక ప్రభునందు ప్రియులారా, ఏం చెప్పబోతున్నాను? కుండ గొప్పదా కుమ్మర గొప్పడా? చెప్పండి, ఆలోచించి చెప్పండి. ప్రశ్నకు సమాధానం కుమ్మరే గొప్పోడు కదా, కుమ్మరే గొప్పోడు. ఆ కుండపోతు ఇంకోకుండా చేస్తాడు. అలాగే బొమ్మ గొప్పదా, బొమ్మ చేస్తున్నాడు గొప్పోడా? బొమ్మ చేస్తున్నాడే. మరి బొమ్మ చేస్తున్నాడు గొప్పోడే చచ్చిపోతున్నాడు కదా, మరి అది ఉంటుందా? మరి గొప్పడని ఒప్పుకున్నావు కదా, నీ కామన్ సెన్స్ పనిచేస్తుంది కదా ఇక్కడ, నీ ఇంగితం పనిచేస్తుంది కదా ఇక్కడ. దాన్ని చేస్తున్నాడే గొప్పోడు అంటున్నావు కదా, దాన్ని చేస్తున్నాడే గొప్పోడైనప్పుడు ఆ గొప్పోడే చచ్చిపోతున్నాడు కదా, నీ నోటితో నువ్వే ఒప్పుకుంటున్నావు కదా. దానికంటే వాడే గొప్పోడు అన్నావు కదా, మరి ఆ గొప్పోడేమవుతున్నాడు? మరి ఇది ఆగుద్దా? మానవుడు ఇలాగున తన స్వనీతిని బట్టి ఏవో చేసుకుని అక్కడ పెట్టి దానికి సాగిల పడుతూ అసలు దేవుడికి దూరం అయిపోయి దరిద్రుడైపోయాడు. దారిద్ర్య స్థితిలో ఉన్నాడు మానవుడు. దేవుడెవరో తెలియని స్థితి. పరిశుద్ధతలో దరిద్రుడు, విశ్వాసములో దరిద్రుడు, దేవుని గూర్చిన జ్ఞాన విషయములో దరిద్రుడు కదా, భక్తి విషయములో దరిద్రుడు. భక్తి చేస్తాడు, అదే పౌలు అన్నాడు ఇశ్రాయేలు గురించి మాట్లాడుతూ కదా, ఇశ్రాయేలీయులు దేవుని యందు ఆసక్తి కలిగిన వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను, వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు అన్నాడు. అలాగే ఈనాడు నా తోటి భారతీయులు దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారే, దేవుని ఎడల భక్తి కలిగిన వారే, కానీ వారి భక్తి జ్ఞానానుసారమైనది కాదు. జ్ఞానానుసారమైనది కాదు, అజ్ఞానముతో కూడుకున్నది. ఎందుకంటే వాళ్ళ చేతులతో చేసుకుని వాటికి సాగిలు పడి నశించిపోద్దని తెలియక వాళ్ళు కూడా దాన్ని పూజించి నశించిపోతారు. ఏమండి? అందుచేత భక్తి ఎలా ఉండాలి? జ్ఞానానుసారముగా ఉండాలి. ఆ దేవుని జ్ఞానమే యేసయ్య. అందుకే లోకానికి ఆయన ఏమైనాడు? వెలుగు, లోకానికి వెలుగు. ఒక్క సూర్యుడు లోకానికంతటికి ఎలాగ వెలిగిస్తున్నాడు? సూర్యుడు లేకపోతే లోకం ఎలా ఉంది? ఇదంతా ఇప్పుడు ఎలా ఉంది? సూర్యుడు అవతలకి వెళ్ళాడు, నువ్వు ఎన్ని లైట్లు వెలిగించు ఆ వెలుగు రాదు. సూర్యుడు లేకపోతే లోకానికి ఎలాగూ చీకటో, నీతి సూర్యుని యేసు ప్రభు లేకపోతే నీ హృదయం అనే భూమికి అలాగే ఉంటుంది చీకటి.
అదే చీకటి. అర్థమైందా? అందుకని నీతిస్తుడు యేసు ప్రభు నీ హృదయంలో ప్రకాశించాలి. నీ అంతరంగంలోకి వస్తేనే వెలుగు. అందుకే నేను లోకానికి ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాను. నేను లోకానికి వెలుగై ఉన్నానని చెప్పాడు. వెలుగంటే జ్ఞానము, దేవుని గూర్చిన జ్ఞానము తెలియచేయడానికి లోకానికి వచ్చాడు. ఏమండి, ఈ లోకానికి అందుకే వచ్చాడు ఆయన. అందుచేత దేవుని గూర్చిన జ్ఞానము లేని మానవుడు ఎవరు చెప్పండి? దారిద్ర్య స్థితిలో ఉన్నాడు, దరిద్ర స్థితిలో ఉన్నాడు. ఇంకో విషయం చెప్పనా మీకు, అసలైన ధనము ఆ లోకములో ఉంది అని చెప్పడానికే భూమి మీద ఒక గవర్నమెంటు, అప్పుడు ఆ గవర్నమెంటు ఒక చట్టం, వాళ్ళే నోట్లు ముద్రించాలి, ఇంకెవరు ముద్రించకూడదు. ఎవడబడితే వాడు ముద్రించుకున్నాడు అనుకోండి, ఇంకెవడ పని చేస్తాడు? అసలు చట్టం నడుస్తుందా? నడవదు అసలు. కనుక ఒక చట్టం, ఆ చట్టంలోనేమో ఈ రూపాయి నోట్లు మార్చటం, అర్థమైందా? శరీరానికి కావాల్సినవన్నీ ఆ డబ్బులతో కొనుక్కోవడం. తర్వాత వచ్చిన చట్టం, పూర్వం అయితే వస్తు మార్పిడి, బాగా పూర్వం వస్తు మార్పిడి, వస్తువులు మార్చుకోవడమే. తర్వాత రాను రాను ప్రపంచం డెవలప్ అయ్యే కొలది అనేక మార్పులు ప్రపంచంలో వచ్చినవి. ఆ తర్వాత చట్టం ధనము అనేది వచ్చింది. ఒక చట్టం ధనం, ఆ ధనం ఇస్తేనే పని చేస్తాడు మనిషి. ఆ ధనం సంపాదించుకోవడానికి ఏం చేయాలి? మనిషి పని చెయ్యాలి. అప్పుడు కొంత ధనం అనేది అతనికి వస్తుంది. ఆ ధనం ద్వారా పోషించబడతాడు. ఆ సిస్టమ్ అంతా దేవుడు తీసుకొచ్చాడు. ఎందుకంటే ఈ సిస్టమ్ అంతా దేవుడు ఎందుకు పెట్టాడంటే, అసలైన ధనము ఒకటి ఉంది అని చెప్పడానికి ఈ లోక ధనాన్ని ఇచ్చాడు. ఇది నిజమైన ధనం కాదు. మానవుడు అసలు సంగతి తెలియక దీని యందే ఉంటాడు ఇప్పుడు. ఇది అసలు ధనం కాదు. అందుకే బైబిల్ చెప్తున్న సత్యం అదే. లూకాసు సువార్త 16వ అధ్యాయము, లూకాసు సువార్త 16వ అధ్యాయము, పేజీ నెంబర్ 69 తీసుకుంటారా? 69, 16వ అధ్యాయము 11వ వచనము. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయములో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చెయ్యను. 2 ధనాలు కనపడుతున్నాయి ఇక్కడ, 2 ధనాలు. ఒకటి అన్యాయపు సిరి, 2 సత్యమైన ధనము. 2 విషయాలు కనపడుతున్నాయి ఇక్కడ. ఒకటేమో అన్యాయపు సిరి, రెండవది సత్యమైన ధనం. ఎందుకు సత్యమైన ధనం ఏది? ఆలోక ధనం. మీకు అర్థమైందా? అన్యాయపు సిరి ఏది? ఈ లోకధనం. ఈ లోకధనానికి కొన్ని పేర్లు పెట్టచ్చు. ఒకటి అన్యాయపు సిరి. ఇది నేనేం చేద్దో చెప్పనా? నేనేం చేస్తుంది? ఇది నీకు అన్యాయం చేస్తుంది. నీకు కూడా రాదు ఇది. నీకు కూడా ఎప్పుడు రాదు ఇది. మనుషులు దాన్ని హత్తుకుని ఉంటారు కదా, దాన్ని హత్తుకుని ఉంటారు. ఒక దినాన్ని వెళ్ళిపోతున్నప్పుడు కూడా వెళ్ళదు ఇది. ఏమైపోయాడు పాపం? అన్యాయం అయిపోయాడు. ఏ సిరిది? అన్యాయపు సిరి. ఇది నేను అన్యాయం చేస్తుంది నిన్ను, నీకు కూడా రాదు ఇది. కానీ ఇది కూడా తెచ్చుకునే పద్ధతులు ఉన్నాయి కదా. మనకున్న దాంట్లో పేదలకు ఖర్చు పెట్టడం, మన పొట్టకి తిని మన పిల్లల్ని చదివించుకొని మన శుభ్రంగా మన అవసరం తీర్చి అయిన తర్వాత పేదలకు పెట్టడం, దేవుని కార్యాలు చేయడం, ఇలాగ చేస్తూ ఉంటే అప్పుడు పరలోకంలో నీకు ధనం కలుగుద్ది. అలాగ పరలోకంలో ధనం కూర్చుకోవాలి అన్నాడు కదా. ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను, మీ కొరకు సిద్ధం చేసిన జీతము నా యుద్ధ ఉన్నదన్నాడు. ఆ పనులే ఆ జీతము. అర్థమైందా? అలా ఖర్చు పెట్టి సంపాదించుకోవాలి.
దేవుని కార్యాల కొరకు ఖర్చు పెట్టాలి. మన డబ్బులన్నీ దేవుని కార్యాల కొరకే ఖర్చు కావాలి. అర్థమైందా? అక్కడికి వస్తుంది అప్పుడు ధనం. యవనస్తుడితో ఏమన్నాడు? ఆ మిగిలిన ఆస్తి గల యవనస్తుడితో ఏమన్నాడు? నీ ఆస్తి అమ్మి బేదలకి ఇచ్చే, అప్పుడు నీకు పరలోకములో ధనము కలుగును. అది బేదలకి ఇచ్చే, నీకు పరలోకములో ధనము కలుగును. అర్థమైందా? అక్కడ ధనం కలుగుతుంది. చాలామంది గట్టిగా పట్టుకుంటారు పాపం, ఎవరికి ఏమి ఇవ్వరు, ఎవరికి ఏమి ఇవ్వరు. కొంతమంది ఎంగిల్ చేతితో కాకిని కొడితే ఆ మెతులు కూడా వెళ్ళిపోతాను, కాకిని కూడా అలా ఉంటారు పిసినారులు. చాలామంది పిసినారులు ఉంటారు లోకంలో. అర్థమైందా? మనం పిసినారులుగా ఉండకూడదు. అర్థమైందా? దేవుని పిల్లలమైన మనం ఇతరులకు మనం సాయం చేస్తూ ఉండాలి. అలా ధనవంతులం కావాలి, పరలోక ధనవంతులు. నీకున్న ఆస్తి బేదలకు ఇచ్చేయి, అప్పుడు నీకు పరలోకములో ధనము కలుగును అన్నాడు. అలా ధనం సంపాదించుకోవాలి. కనుక ఈ లోకధనం ఏంటి చెప్పన? అన్యాయపు సిరి. ఆ లోకధనము సత్యమైన ధనము. ఈ లోకధనం ఏంటో చెప్పన? అస్థిరమైన ధనము. 1 తిమోతి 6:17 అన్నాడు కదా, ఏమన్నాడు? ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనము యందు నమ్మిక ఉంచక. రెండోది చెప్పని, ధనం ఎలాంటిది? అస్థిరమైనది. యాడెక్కడ ఉంటుంది? రేపు ఇంకో చోటుకి వెళ్ళిపోద్ది. నీ దగ్గర అన్యాయం చేస్తే నీ దగ్గర ఉండదు అది. దాన్ని నమ్ముకోకూడదు మనం. సమస్తమును సుఖముగా అనుభవించుటకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడి. ధనం యందు నమ్మిక ఉంచకూడదు. దేని యందు నమ్మిక ఉంచాలి? దేవుని యందు. లోక సామెత ఒకటి ఉందండి, అదేంటంటే ధనం ఉంటే కొండ మీద కోతినైనా దింపొచ్చు అన్నాడు కదా. బైబిల్లో మాట వెర్రివాడ వచ్చాయి అన్నాడు. ధనం ఉంటే కొండ మీద కోతిని దింపేస్తాడంటే వీడు. కానీ ఈ కోతిని దింపేలోగలని వీడు చిలక ఎక్కడ కొడితే కోతి ఎక్కడ ఆగిపోద్ది? మైంగా ఆగిపోద్ది. ఒక ధనవంతుడు అనుకున్నాడట, పొలం బాగా పండింది. బాగా పండిన తర్వాత అనుకున్నాడట, మొత్తం ఈ ధాన్యాన్ని అంతటిని పాత కొట్లు ఇప్పేసి కొత్త కొట్లు కట్టేసి ఈ ధనాన్ని అంతటి అందులో పెట్టేసి, నా ప్రాణమా సుఖించు, అనేక సంవత్సరాలకు సరిపడా ధనాన్ని నీ కొరకు నేను కూర్చాను, తినుము, సాగు, సుఖించుము, సంతోషించుము అని చెప్పుకుంటాను అనుకున్నాడు తన ప్రాణంతో. పైనుంచి కవర్ వచ్చింది, వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే అవి ఎవరు ఊగుతాయి? అది సరే. దీని ఎందు నమ్మిక ఉంచకూడదు. నమ్మిక ఎవరి యందు? దేవుని యందు. సమస్తమును సుఖముగా అనుభవించుటకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడి. ఒకసారి పాస్టర్ గారు భార్య అడిగారంటే, గర్భంతో ఉన్నారు ఆవిడ, పాస్టర్ గారిని అడిగారట, ఏమండి చేప తినాలందండి అని అడిగిందట భార్య. అడిగితే పాస్టర్ గారు అలా జేబులో పెట్టగానే ఒక పైసా కూడా లేదు. తీరా భార్య చేప అడిగింది, గర్భవతి, ఏం చేయాలి? అప్పుడు వెళ్ళి ప్రార్థన చేశాడట, ప్రభువా నా భార్య గర్భవతి, చేప అడిగింది నాయన, డబ్బులు లేవు, నీకే అప్పగిస్తున్నానని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే ఆ సంఘంలో ఒక యవనస్తుడు, ఒక పెద్ద ఆయన చేపల చెరువు పట్టాడు. చేపల చెరువు పడితే పాపం ఆయన పాస్టర్ గారు గుర్తు రాలేదు ఆయనకి. కలెక్టర్ గారికి ఇద్దాం పెద్ద చేప అని కలెక్టర్ గారికి, పాస్టర్ గారు గుర్తు రాలేదు పాపం గారికి. కలెక్టర్ గారికి ఇద్దామని ఆ పెద్ద చేప ప్యాక్ చేసుకుని కలెక్టర్ గారికి ఇద్దామని పట్టుకెళ్తున్నాడు. ఎందుకంటే కలెక్టర్ గారు లేరు అక్కడ. అప్పుడు ఈ చేప ఏం చేయాలంటే, అప్పుడు గుర్తొచ్చింది పాస్టర్ గారు ఉన్నారు కదా అని, అప్పుడు పట్టుకొచ్చి పాస్టర్ గారికి ఇచ్చా. చేప వచ్చేసిందా లేదా? వచ్చేసింది. అది అలా చేస్తాడు దేవుడు, అలా పోషిస్తాడు. సమస్తమును సుఖముగా అనుభవించుటకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచడన్నాడు. కనుక ఇది ఏ ధనం? ఇది అస్థిరమైన ధనము. అస్థిరమైన ధనము, అస్థిరమైన ధనము, అన్యాయపు సిరి కదా.
ఇది మెయిన్ కాదు. సత్యమైన ధనం అక్కడ ఉంది కనుక అసలు ధనం ఉందని చెప్పడానికే ఈ ధనాన్ని ఇచ్చాడు. ఇది ఒక ఛాయ. అంటే ఆ ధనాన్ని సంపాదించుకోవాలి. అందుకే బైబిల్ గ్రంథం చెప్తుంది, సామెతల గ్రంథము అలాగే నీ ధనం వద్దని నేను చెప్పట్లేదు. కొంతకాలం ఈ లోకంలో తినడానికి చేయడానికి కొద్ది అవసరం అంతే, అంతేగాని దాని మీద మనసు పెట్టకూడదు. ఓకేనా? లోకం ఏమైపోయింది? ఉల్టా అయిపోయింది. అది మానేసింది. దేనంటే పరిగెడుతుంది, దీనంటే పరిగెడుతుంది. ఉల్టా అయిపోయింది లోకం. ఏమండి? కనుక బైబిల్ చెప్తుంది, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనము, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నవి. ఐశ్వర్య ఘనతలను నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు. దేవుణ్ణి ఎలా వెతకాలండి? దేవుని వెతికే విషయంలో జాగ్రత్తగా వెతకాలి. నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు. చాలా జాగ్రత్తగా వెతకాలి దేవుణ్ణి. సరే, నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నవి. ఏ కలిమి అది? స్థిరమైన కలిమి. ఈ లోకధనం ఏంటి? అస్థిరమైనది. మరి ఈ కలిమి ఎలాంటిది? స్థిరమైన కలిమి. ఐశ్వర్య ఘనతలు. అక్కడ ఐశ్వర్యం, అక్కడ ఘనత. ఐశ్వర్య ఘనతలు, స్థిరమైన కలిమియు, నీతియు నా యొద్ద ఉన్నవి. తర్వాత మాట, మేలిమి బంగారము కంటెను అపరంజ కంటెను నా వలన కలుగు ఫలము మంచిది. ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది. దొడ్డదంటే దొడ్డది అంటే గొప్పది అని. నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది, గొప్పది అంటున్నాడు. అది గొప్ప ధనం. అది సత్యమైన ధనం. అది స్థిరమైన కలిమి. నన్ను ప్రేమించు వారిని, ఇంకో మాట కూడా అన్నాడు ఇక్కడ 21లో, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలనుగా చేయును, వారి నిధులను నింపుదును. నీ నిధులు నింపుతాడు ఆయన. సరే, నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలనుగా చేయుదును, వారి నిధులను నింపుదును. బబ్బా, అసలు మీకు విషయం చెప్పనా? ముందు ఈ ధనం వెతికామనుకోండి, ఆటోమేటిక్గా ఈ లోక ధనం వస్తుంది. మొదట నా నీతిని, నా రాజ్యమును వెదుకుడి, అప్పుడు ఇవి మీకు అనుగ్రహించబడును. ఆటోమేటిక్గా వస్తాయి ఇవి. ఏమండి? ఆ పాటలో మనం పాడుకుంటాం కదా, పాల వంటి వాక్యము తేనె కంటే మధురాము. పాల వంటి వాక్యము తేనె కంటే మధురాము. వెండి బంగారముల వెలయంత అయినాను, వెండి బంగారముల వెలయంత అయినాను. కొలతూగవు నీ వాక్యముతో, కొలతూగవు నీ వాక్యముతో. దేవాని దివ్య వాక్యము ఈగా మాకు దొరికెను. దేవాని దివ్య వాక్యము ఈగా మాకు దొరికెను. నిర్మల క్షీరము వంటిది, నిత్యానందము నిచ్చునది.
నిర్మల క్షీరము వంటిది, నిత్యానందము నిచ్చునది. నీ పాలతో మము పెంచి, నీ కోటలు మము ఉంచి, నీ పాలతో మము పెంచి, నీ కోటలు మము ఉంచి, నీ బలమును మాకియుమా, నీ బలమును మాకియుమా. దేవాని దివ్య వాక్యము ఇవేగా మాకు దొరికెను, దేవాని దివ్య వాక్యము ఇవేగా మాకు దొరికెను. హల్లెలూయా 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 హల్లెలూయా. కనుక సత్యమైన ధనం మనకిచ్చి ఏం చేస్తున్నాడు? ధనవంతులుగా. అసలు ఈ జ్ఞానము లేని, ఈ ధనము లేని కటిక పేదవాడినైన మానవుని ఎలా మారుస్తున్నాడు? ధనవంతులుగా. యేసు క్రీస్తు కృపను మీరు ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయుండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఎంత గొప్ప దేవుడండి! మన నిమిత్తం ఏమైపోయాడు? దరిద్రుడైపోయాడు, రిక్తుడుగా వచ్చాడు ఈ లోకానికి. అందుకని ఒక చోట అంటాడు, యెహోవానైన నేను మార్పు లేనివాడును కనుక యాకోబు సంతతైన మీరు లయము కాలేదు. ఎంత అద్భుత మాట అది కదా. దయవుంచి మలాకీ గ్రంథము 3:6, మలాకీ గ్రంథము ఏమండి, మలాకీ గ్రంథములో ఈ మాట ఉంటుంది 3:6. యెహోవానైన నేను మార్పు లేనివాడును కనుక యాకోబు సంతతైన మీరు, యెహోవానైన నేను మార్పు లేనివాడును కనుక యాకోబు సంతతైన మీరు లయము కాలేదు. అంటే అర్థం ఏంటి? మార్పు లేనివాడునంటే ఎందులో మార్పు లేనివాడు? ఎందులో? తగ్గించుకునే విషయంలో మార్పు లేనివాడు. వీళ్ళ కొరకు నేను వెళ్ళాలా? ఈ పాపుల కొరకు నేను వెళ్ళాలా? నేను రక్తమాంసంలోకి వెళ్ళాలా? వాళ్ళేమో అరికాలు మొదలు నడినెత్తి వరకు అంతా గజ్జే వాళ్ళకి. ఎక్కడ చూసినా గజ్జే, ఎక్కడ చూసినా పచ్చి పుండ్లు, గాయములు, భయంకరమైన దుర్వాసన. ఇలాంటి మనుషుల కొరకు నేను భూమి మీదకి వెళ్ళాలా? నేను వెళ్ళాలా? రక్తమాంసంలోకి వెళ్ళాలా? నేను తగ్గించుకోవాలా? నా సింహాసనం వదలాలా? నేను భూమి మీదకి వెళ్ళాలా? వీళ్ళ కొరకు నేను వెళ్ళాలా? వాళ్ళు ఎంత విశ్వాసఘాతుకులో తెలుసా? అసలు సృష్టిని చేసి వీళ్ళ చేతికిస్తే ఇది పట్టుకెళ్ళి ఎక్కడ పెట్టారు? సైతానికి అప్పగించారు. వీళ్ళు అసలు ఎంత విశ్వాసఘాతుకులు వీళ్ళు. ఇలాంటి వాళ్ళ కొరకు నేను భూమి మీదకి వెళ్ళాలా? ఊరుకో తండ్రి, ఏదైనా ఆలోచించక జ్ఞానం ఉండాలి అన్నాడా? తండ్రితో అన్నాడా? అనలేదు అస్సలు. అలా యెహోవానైన నేను మార్పు లేని వాడును కనుక, తగ్గించుకునే విషయంలో మార్పు లేదు కనుకనే యాకోబు సంతతైన మీరు లయము కాలేదు. తగ్గించుకొని వచ్చాడు, దరిద్రుడైపోయాడు. మన ధనవంతులు చేయాలని, యుగయుగాలు ధనవంతులుగా బ్రతకాలని, శాశ్వత గనులుగా జీవించాలని ఏమండి దరిద్రుడైపోయాడు. కనుక ఆయన కృప మనల్ని ఏం చేస్తుందో చెప్పన? ధనవంతులను చేస్తుంది. అది చెప్పండి, ఏం చేస్తుంది? నేను 3 విషయాలు జ్ఞాపకం చేయాలి. మొదటిది ఏంటి? ఆయన కృప ఏం చేస్తుంది? రక్షణిస్తుంది. 2, ఆయన కృప 2 విధాలుగా కాపాడుతాడు. 1,
మొదటి విషయమే. మొదటి విషయం రక్షణ, ఆత్మకు రక్షణ, శరీరానికి రక్షణ. 2 కాపాడుతుంది ఆయన కృప. ఆత్మను కాపాడుతాడు, భూలోకంలో కూడా శరీరంలో కూడా కాపాడుతాడు. 3 ధనవంతులను చేస్తుంది ఆయన కృప. ఆత్మలోనే కాదు, నువ్వు ఆయన నీతిని, ఆయన యొక్క రాజ్యాన్ని వెతికితే ఈ లోకమైన కూడా ఆయన ఇక్కడ కూడా ధనవంతునిగా చేస్తాడు. మీకు అర్థమైందా? ధనవంతునిగా చేస్తుంది ఆయన కృప. 3 అక్కడ 3 సంగతులు అయినాయి. 4వ సంగతి, ఆయన కృప ఏం చేస్తుందో దేని వాక్యం మనకు తెలియజేస్తుంది. దయవుంచి తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనము. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడివి కమ్ము. ఏం కమ్ము? దేని చేత బలవంతుడు? క్రీస్తు యేసునందున్న కృపచేత నువ్వు బలవంతుడివి కమ్ము. అది కృపచేత నీవు బలవంతుడివి కమ్ము. ఆ కృప నిన్ను బలవంతునిగా చేస్తుంది, నిన్ను శక్తిమంతునిగా చేస్తుంది. అందుకే ఆ కృపను కోరుకోవాలి. అందుకే ఆ కృప వేడుకోవడం కొరకే 3 దినాలు కూడికలు. మొట్టమొదట అక్కడ ఏర్పాటు చేసిన 5 దినాల కూడికలు. ప్రభువా, నీ కృప మాకు కావాలి తండ్రి, నీ అనుగ్రహం మాకు కావాలి, నీ కరుణా కటాక్షలు మాకు కావాలి. 5 దినాల కూడికలు అక్కడ ఏర్పాటు చేసాం. మార్చి నెలలో, మే నెలలోనేమో వ్యావంలో ఏర్పాటు చేసాం. ఇదిగో జూలైలో ఇక్కడ ఏర్పాటు చేసాం. ఆయన కృప కొరకు వేడుకోవడానికి. ప్రార్థన చేస్తే కృప అనుగ్రహించబడుతుంది. ఆ కృప ఇన్ని కార్యాలు చేస్తుంది. కనుక క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడివి కమ్ము. అది నువ్వు బలవంతుడివి అవ్వాలంటే ఆయన కృపే ఉండాలి. ఆ కృపచేతన మనం ఏం కావాలి? బలవంతులమి కావాలి. ఆ బలం లేకపోతే ఈ ప్రయాణంలో నువ్వు సాగలేవు. నీ వల్ల అవ్వదు, నీ వల్ల ఏమవ్వదు. బలము కావాలి. ఈ ప్రయాణంలో నువ్వు పరిగెత్తాలంటే నీకు బలం అవసరం. నీవు అలసిపోకుండా, ఈ యాత్రలో నువ్వు అలసిపోకుండా, వయసు పెరిగే కొలది శారీరక బలహీనతలు వస్తాయి. వయసు పెరిగే కొలది కళ్ళు మందగిస్తాయి, మోకాళ్ళు బలం తగ్గుద్ది, శరీర బలం తగ్గుద్ది. అసలు శారీరక బలము, ఈ శరీర బలకు నీకు బలహీనత వచ్చేసరికే ఆత్మలో బలపడిపోయి ఉండాలి నీవు. అప్పుడు ఆ బలము నిన్ను నడిపిస్తుంది. నువ్వు శారీరక వృద్ధుడు అయినప్పటికీ కూడా గంతులు వేస్తావు. దావీదు గంతులు వేశాడు. నా కాళ్ళను లేడీ కాళ్ళ వలె చేసావంటాడు దావీదు. నీ శరీరం బలం తగ్గేసరికి ఆల్రెడీ నీవు ఫుల్ఫిల్ అయిపోవాలి ఆత్మలో. నువ్వు ఆత్మలో బలవంతుడు అయిపోతే నీ శరీరము బలహీనపడినా కూడా ఆ బలం నిన్ను నడిపిస్తుంది, గంతులు వేయిస్తుంది, నిన్ను నాట్యమాడిస్తుంది. అబ్రహాము బలం ఎలా పొందుకున్నాడు పిల్ల కనడానికి? విశ్వాసము వలన బలము పొందేను. ఏం కనడానికి? పిల్లని కనడానికి. విశ్వాసాన్ని బట్టి దేనికి బలం వచ్చింది? శరీరానికి. అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడై అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భం మృతతుల్యమైనట్టు ఆలోచించను. కానీ దేవుడు వాగ్దానము చేసినది నమ్మతగిన వాడిని, విశ్వాసముందు బలహీనుడు కాక దేవుడు చేసిన వాగ్దానము తప్పనిసరిగా చేసిన రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందేను. అది ఈ విశ్వాసం నీ హృదయం లోతుగా తెరవబడి ఎప్పుడైతే ఈ బలం నీకు వచ్చేసిందో నీ శరీరం డౌన్ అయినా అది నిన్ను ఊరుకొనివ్వదు, పరిగెట్టిస్తుంది. అందుకని హబక్కూకు కానీ దావీదు కానీ వీళ్ళందరూ కూడా ఎందుకు పరిగెత్తగలిగారంటే ఆత్మలో బలాన్ని బట్టి. నిండు వృద్ధాప్యంలోకి వచ్చి కూడా పరిగెత్తారు వాళ్ళు. యెహోషువ అంటాడు, నన్ను నీవు ఆ కనాను వేగు చూడటానికి పంపించినప్పుడు నాకు ఎంత బలమో, ఇప్పుడు నా వయసు 85 సంవత్సరాలు, అప్పటి బలం ఇప్పుడు నాకు ఉంది, నాకు హెబ్రోను ఇయ్యి నేను సాధిస్తానన్నాడు.
బలం తగ్గలేదు. అర్థమైందా? నీ బలం తగ్గకూడదు. అవును, నీ శరీరం వడిలిపోవచ్చు, అర్థమైందా? ఏదైనా వడిలిపోవచ్చు, కానీ ఆత్మలో బలం ఉంటే శక్తి తగ్గదు. అర్థమైందా? నీ యవ్వనం ఎలా ఉంటుంది? పక్షిరాజు యవ్వనం వలె మార్చేస్తానన్నాడు. అర్థమైందా? పక్షిరాజు యవ్వనము వలె. 103వ కీర్తన 103వ కీర్తన ఏమండి 5వ వచనము. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాడు. ఎప్పుడైతే మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తూ ఉంటాడో, శాశ్వత మేలులతో, ఏది లోక మేలులతో కాదు, శాశ్వత మేలులతో నీ హృదయాన్ని ఎప్పుడైతే తృప్తిపరుస్తూ ఉంటాడో, ఆ గొప్ప సంగతులు ఎప్పుడైతే నీ కళ్ళకు కనబడుతూ ఉంటాయో, అంత లోతుగా ఎప్పుడైతే నీ హృదయము తెరవబడుతుందో, అంత లోతుగా ఎప్పుడైతే నీ దృష్టి అక్కడికి వెళ్ళిపోతుందో, అప్పుడు అంటున్నాడు దేవుడు. ఏం చెప్తున్నాడు అక్కడ? పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు, నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నా. మేలు చేసే హృదయాన్ని ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. అది నీకు ఎప్పుడైతే తృప్తి ఉందో, హృదయంలో ఆనందం ఉందో, ఎప్పుడైతే నీకు సంతోషం ఉందో, గంతులు వేస్తావు. నీ శరీరాన్ని గంతులు వేసినట్లుగా చేస్తుంది ఆ ఆనందము. అందుకే దావీదు కీర్తించాడు, నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసి అన్నాడా? నా కాళ్ళను తాబేలు కాళ్ళుగా చేసి అన్నాడా? లేడి ఎలా గంతులేస్తుంది? చెంగు చెంగును గంతులేస్తుంది లేడి. అందుకే కీర్తించాడు, నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసి ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి, నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసి ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి, రక్షణ కేడము నాకందించి, రక్షణ కేడము నాకందించి, అక్షయముగా తన పక్షము చేసిన, అక్షయముగా తన పక్షము చేసిన యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్ అని అడిగితే దావీదు, దేవుడే నా బలము. దేవుడే మన బలమై ఉండాలి, వేరే వేరే కాదు. ఏమండి? అప్పుడు హృదయంలో ఏముంటుంది? ఆనందం, సంతోషం. ఇది లేదనుకోండి, పోపేస్తే దాఖలు మాడిపోతే చూడండి, అలా ఉంటాయి మొక్కలు, నల్లగా తయారైపోయి మాడిపోయి ఉంటాయి మొక్కలు. ఆనందం ఉండదు, సంతోషం ఉండదు. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది అన్నారు. ఎవరు? కోరహు కుమారులు. ఆనందం, సంతోషం కలుగుతుంది. అందుచేత క్రీస్తునందున్న కృపచేత బలవంతుడివి కమ్ము. ఏమంటే ఆయన కృప మనల్ని ఏం చేస్తుంది చెప్పనా? బలాన్ని ఇస్తుంది, నిన్ను బలపరుస్తుంది. ఆ కృప దేవుడు యందు బలవంతుడు అయిపోతావు, శక్తిమంతుడు అయిపోతావు. ఒకవేళ నీకు ఆ బలము లేదనుకోండి, ఏం జరుగుద్దో తెలుసు, నువ్వు బలహీనుడు అయ్యావనుకోండి, అమాలీకులకు దొరికేస్తావు. ద్వితీయోపదేశ కాండము రండి 25వ అధ్యాయము 17వ వచనము తొందరగా చూడండి. మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా
మార్గమున అమాలేకులు నీకు చేసిన దానిని జ్ఞాపకము చేసుకొనుము. అతడు దేవునికి భయపడక మార్గమున నీకెదురుగా వచ్చి నీవు ప్రయాసపడి అలసయున్నప్పుడు నీ వారిలో నీ వెనుకనున్న బలహీనులందరినీ హతము చేసెను. సరే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి విడుదల పొంది ప్రయాణం చేసుకుంటూ వెడుతున్నారు. కానానికి ప్రయాణం చేస్తున్నారు. మోషే చేత వాళ్ళు నడిపించబడుతున్నారు. మేఘం నడిపిస్తుంది, నడుస్తున్నారు. ఇలా నడుస్తూ ఉండగా అమాలేకీయులు అనే జాతి ఉంది. అరే, వాళ్ళు దేవుని ప్రజల వాళ్ళు, దేవుడు వాళ్ళ పక్షంగా యుద్ధం చేస్తున్నాడు. సీహోను రాజును జయించాడు, ఓగు రాజును జయించేశారు. వాళ్ళు చాలా రాజ్యాలు జయించుకుంటూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళు దేవుని ప్రజలు, వాళ్ళ జోలికి మనం వెళ్ళకూడదు అనుకోలేదు అమాలేకీయులు. వస్తూ ఉండగా మార్గమున ఎదురుపడి వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజల్లో కొంతమంది బలహీనులై నడవక వెనక్కి పడిపోయారు. ఎప్పుడైతే వెనక్కి పడిపోయారో, బలహీనులై ఎప్పుడైతే వెనక్కి పడిపోయారో వాళ్ళని చంపేశారు. ఎవరు? అమాలేకీయులు చంపేశారు. అంతే. ఎవరిని? బలవంతులనా బలహీనులనా? కనుక అమాలేకీయులకు దొరకకుండా నీ ఉండాలని తన కృప చేత నిన్ను బలవంతునిగా చేస్తాడు. అది దేవుని కృప. నువ్వు ఐగుప్తు నుంచి విడుదల పొంది నడుస్తున్నావు. యేసు ప్రభు చేత నడిపించబడుతున్నావు. నువ్వు నడిపించబడుతూ ఉండగా అమాలేకీయులు అనగా శారీరక కోరికలు, శారీరక ఇచ్చలు. నువ్వు నడుస్తూ ఉండగా ఈ శరీరం భయపడదు దేవునికి. ఇది ఆత్మకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. దేవునికి భయపడకుండా, అందుకే నీవు ఆయా సమస్యలు వచ్చినప్పుడు దేవునికి భయపడవు. నీవు అని లెగుస్తూ ఉంటావు, దేవునికి భయపడవు. నీలో దేవుని భయం ఉన్నదా? తరుణములో లెగుస్తూ ఉంటావు. అరే, నీ దేవుని కుమారుడినే, దేవుని కుమార్తెనే, నేను ఎలా ప్రవర్తించకూడదు? నీ దేవుని భయం ఉండదప్పుడు. నీకు దేవుని భయము లేకుండా బ్రతకటం, దేవుని భయం ఉండాలి నీకు. దేవుని భయము కలిగి శరీర సంబంధిగా నువ్వు బ్రతకూడదు. నువ్వు శరీరానికి చోటివ్వకూడదు. నువ్వు దేవునికి భయపడాలి. కానీ ఆ టైంలో నువ్వు దేవునికి భయపడవు. నీవే గెలవాలని చూస్తావు. నువ్వు తగ్గించుకోవడానికి ఇష్టపడవు. నీవే గెలవాలని చూస్తావు. దేవుని వాక్యాన్ని క్రిందకు తొక్కేస్తావు. నీవే గెలవాలని చూస్తావు. కానీ నీకు ఘోరమైన అపజయం అది. నీ జీవితంలో ఘోరమైన అపజయం అది. అక్కడ నువ్వు ఓడిపోతున్నావు భయంకరంగా. శరీరం ఆక్రమించుకుంటుంది అక్కడ. ఘోరమైన అపజయము నీ జీవితంలో అది. కానీ అది ఘోరమైన అపజయమని ఆ జ్ఞానము నీకు కలగాలి. దైవిక జ్ఞానము కలగాలి. నేను ఓడిపోతున్నానని నీకు దైవిక జ్ఞానము కలగాలి. అర్థమవుతుందా? దైవిక జ్ఞానము కలిగినప్పుడు అమ్మో, ఇక్కడ నేను అపవిత్రునవుతున్నాను, ఇది నాకొద్దు అని తగ్గిపోతావు. అది తగ్గించేసుకుంటావు. ఇది నాకొద్దు, ఇది నాకెందుకు పనికిరాదు ఇది అని శరీర సంబంధికి బ్రతకవు. అక్కడ ఆత్మకే ప్రిఫరెన్స్ ఇస్తావు కానీ శరీరానికి ప్రిఫరెన్స్ ఇవ్వు. ఇంకా అది భయపడదు. ఎవరికి భయపడదు? దేవునికి భయపడక నీ ఆత్మను కొడుతూ ఉంటుంది శరీరం. అలా నీ ఆత్మను చంపుతూ ఉంటుంది అది. నువ్వు బలహీనుడు కాకూడదు. ఎక్కడ బలహీనుడు కాకూడదు? నువ్వు ఆత్మలో బలహీనుడు అయితే శరీరం ఏమవుతుంది? బలాన్ని పొందుకుని నీ ఆత్మను కొడుతూ ఉంటుంది. నీ ఆత్మకి గాయాలు తగిలిస్తూ ఉంటాయి. అందుకుని నువ్వేం చేయాలి? ఎవరికి భయపడాలి? శరీర సంబంధిగా బ్రతకడానికి నువ్వు దేవునికి భయపడాలి. నువ్వు ఆత్మ సంబంధిగా బ్రతకాలి. శరీర సంబంధిగా నువ్వు బ్రతకూడదు. అలా నువ్వు దానికి లూజ్ ఇచ్చావా, శరీరం పెరిగి నీ ఆత్మని వాడు చేస్తుందంతే. బలహీనతము చేస్తాడు.
అంచేత బలహీనుడుగా నీ ఉండకూడదని క్రీస్తు యేసునందున కృపచేత బలవంతుడివి కమ్ము. బలవంతుడివి కావాలి, ఆత్మలోను శక్తిమంతుడివి కావాలి, ఆత్మలోను బలవంతుడివి కావాలి. అందుకే ఈ కృప నిన్నేం చేస్తుంది? బలవంతుని చేస్తుంది నిన్ను. అమ్మా సెలమవుతుంది, ఎవరు కట్టేయండి. నిన్ను బలవంతుని చేస్తుంది కృపలో. అందుకే ఈ కృప నీకు కావాలి, ఈ బలం నీకు కావాలి. ఈ బలం నీకు ఎందుకు అవసరం అంటే, ఈ బలము ఎందుకు అవసరం అంటే 3 కారణాలు చెబుతాను. 3 కారణాలు చెప్పి నేను ముగిస్తాను. ప్రభునందు పిల్లారా, దయవుంచి నెంబర్ 1 మొదటి కారణం చెప్తున్నాను. దయవుంచి చూడండి, మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనము. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతన్ని ముట్టి, అదిగో నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది. మీరు చెప్పండి ఇప్పుడు, ఇదే ప్రయాణం ఇది? నీ శక్తికి మించిన ప్రయాణం ఇది. నీ శక్తి వల్ల, నీ బలం వల్ల ప్రయాణం చేయలేవు. నీకు బలం ఎందుకు అవసరం అంటే, ఇది నీకు శక్తికి మించిన ప్రయాణం. నీ బలము ద్వారా, నీ శక్తి ద్వారా మోక్షానికి వెళ్ళలేవు. ఇది నీ శక్తికి మించిన ప్రయాణం ఇది. చెప్పండి, అందరూ చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. ఏ శక్తి? నీ శక్తి. అర్థమైందా? నీ శక్తికి మించిన ప్రయాణం ఇది. కనుక నీ బలము ద్వారా, నీ శక్తి ద్వారా ఈ ప్రయాణం చేయలేవు. ఏమండి? కనుక నీవు శక్తి కలిగి ప్రయాణము చేయాలని క్రీస్తు యేసునందు కృపచేత నీవు బలవంతుడివి కావాలి. ఆ కృప నిన్ను బలపరుస్తుంది. ఒకటి శక్తికి మించిన ప్రయాణం. రెండవది దయవుంచి మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 33వ వచనము. సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు. అది బలము చాలదు, నీవు బాలుడవు అంటే అర్థం ఏమిటి? ఈ ఫిలిష్తీయునితో పోట్లాడుటకు నీకు బలము చాలదు అంటే, రెండో విషయము శక్తికి మించిన పోరాటము. చెప్పండి, అది నీకు ఈ శక్తి లేని నువ్వు పోరాడలేవు. అందుకే ప్రార్థన చేయండి నాయన అంటే కునుపాట్లు పడతాం. ఏం సరిపోక? శక్తి సరిపోక. వాక్యం జాగ్రత్తగా వినండి నాయన అంటే వాక్యం చెప్తున్నప్పుడు కునుపాట్లు పడతాం. ఏం సరిపోక? శక్తి సరిపోక. శక్తి సరిపోదు. అందుకే వినడానికి శక్తి కావాలన్నాడు, ప్రార్థించడానికి శక్తి కావాలన్నాడు. బలహీనంగా ఉంటే ఏమీ చేయలేం. ఏమండి? ఆ సంతోషం, ఆ గ్రహింపు, ఆ శక్తి ఉన్నవాళ్ళు 10 మంది కూర్చొని వాక్యం చెప్తున్నాం అనుకోండి, హెచ్చరిగా చెప్పబుద్ధి వేస్తుంది. ఆ కింద కూర్చున్న వాళ్ళు చెప్పేవలే అవయ్య అన్నట్టు కూర్చున్నారనుకోండి, మాకు ఇంకా చాలించుకోవాలనిపిస్తుంది. వీళ్ళకి ఏం అర్థం కావట్లేదు, బుర్రలకి ఎక్కట్లేదు వీళ్ళకని ముగించుకోవాల్సి వస్తుంది. చెప్పేవలే అవయ్య ముగించు అన్నారు అనుకోండి, ఇక ఆ స్పిరిట్ సలారిపోద్ది అంతే. కింద వినడానికి కూడా ఏముండాలి? శక్తి ఉండాలి, ఆ బలం ఉండాలి, ఆ శక్తి ఉండాలి. అందుకే ప్రభు అంటాడు, వినడానికి శక్తి కావాలంటాడు. వినడానికి ఏముండాలి? ఆ శక్తి ఉండాలి. ఏమండి? బయటన మా సోదరులు వింటున్నారయ్యా, జాగ్రత్తగా వింటున్నారా? వినడానికి శక్తి కావాలి, ప్రయాణానికి శక్తి కావాలి, కనుక పోరాటానికి శక్తి కావాలి. ఎందుకంటే ఆకాశ మండలముందున దురాత్మ సమూహములతో మనం పోరాడాలి.
వాయుమండల అధిపతి. అధిపతి తక్కువడేం కాదు, మనకంటే బలవంతుడు, ప్రభువు కంటే బలహీనుడు. ఏమండి, వాయుమండల అధిపతి, అతని సైన్యము ఆకాశ మండలంలో ఉన్నారు. అందుకే నువ్వు ప్రార్థన చేయడానికి గదిలోకి వెళ్ళగాని మొత్తం వచ్చేస్తుంది మోక. అప్పుడు నీకు తెలియదు కదా, ఇదంతా అదృశ్య ప్రపంచంలో జరుగుద్ది. మైండ్, అదృశ్య ప్రపంచం, ఇదంతా అంత లోపల జరుగుతూ ఉంటుంది. నువ్వు గదిలోకి వెళ్ళగానే ప్రేమ కలిగిన తండ్రి అవుట్ అయిపోయింది, అంతే అయిపోయింది. నువ్వు సైనికుడిగా వెళ్ళావు, గాలి తీసాడంతే వాడు, అయిపోయింది, అవుట్. అప్పుడు పక్క నవ్వుకుంటారు వాళ్ళు. ఏదో వచ్చాడు ఇరుళ్ళ గదిలోకి, వీడు అవుట్ అయిపోయాడు, వికెట్ పడిపోయింది. సాతాను భలే పడగొట్టేవాళ్ళు వీడిని, వీడు ప్రార్థన చేస్తాడు, వీడు మొఖం అంటాడు. ఇది వీడి మొఖం, వీడికి శక్తి ఎక్కడ ఉంది, వీడెక్కడ ప్రార్థన చేస్తాడంటాడు. అది అయిపోయింది, అవుట్. మళ్ళీ ఇలా అనుకుని ప్రేమ కలిగినదండి ఈ పక్కకి, ముందే మా పక్కకి, ఇప్పుడు ఈ పక్కకి అయిపోయింది, అవుట్. ప్రార్థన చేయడం అంత తేలికేమీ కాదు మిత్రుడా, అంత చిన్న పని ఏమీ కాదు. సరిగ్గా మనసు నిలిపి, నువ్వు 10 నిమిషాలు మనసు నిలుపు, 10 నిమిషాలు. ఏమండి, భయంకరంగా దాడి చేస్తూ ఉంటాడు, భయంకరంగా. ప్రేమ కలిగిన తండ్రి పొయ్యి మీద చికెన్ కూర వేసాడు, మాడిపోయిందో ఎలా ఉందో, అది ఉప్పు సరిపోయిందో లేదో, ఇది ఆలోచన అక్కడికి వెళ్ళిపోతుంది. ప్రేమ కలిగిన తండ్రి అంటే చికెన్ ఏంటి? ప్రేమ కలిగిన తండ్రి రొయ్యలు ఎలా ఉన్నాయో, మేత తిన్నాయో లేదో, డీవో పడిపోయిందో లేదో, ఇది మన వాళ్ళ ఆలోచన. అది చేయలేరు ప్రార్థన, చాలా కష్టం. ప్రార్థన చేయడం మాటలు కాదు. ఏమండి, బలం ఉండాలి. ఏముండాలి? శక్తికి మించిన పోరాటం. గొలియాతుతో పోరాటం అంటే మాటలు కాదు కదా, ఈనాడు సాతానుతో పోరాటం అంటే మాటలు కాదు కదా. పోరాడాలి, శక్తికి మించిన పోరాటము. అంచేత నీకేం కావాలి? బలము కావాలి. ఏమండి, అది 3వ విషయము. అది 2వ విషయము. 3వది ఏదనగా, దయవుంచి చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథము, 1వ దినవృత్తాంతముల గ్రంథము 28వ అధ్యాయము 10వ వచనము. 28:10 పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకై యెహోవా నిన్ను కోరుకొనిన సంగతి మనస్సునకు తెచ్చుకొని ధైర్యము వహించి పని జరిగింపుము. సరే, ధైర్యము వహించి పని జరిగించుము. కనుక 3వది శక్తికి మించిన పని. ఏం చెప్పండి? దేవుడు నిన్ను కోరుకున్నాడు. ఎందుకు కోరుకున్నాడు? నీవు ఆయనకు ఒక మందిరముగా ఉండాలని. చెప్పండి, నీ హృదయం ఎలా ఉండాలి? నీ దేహం ఎలా ఉండాలి? మందిరముగా ఈ పని జరిగించాలి. సొలొమోను మందిరం కట్టినట్లుగా నీవు మందిరం కట్టాలి దేవదేవునికి. కనుక నువ్వు దేవదేవునికి మందిరము కట్టాలంటే అది శక్తికి మించిన పని. నీ బలంతో కట్టలేవు, నీకున్న శక్తితో కట్టలేవు. దేవుని బలముతోనే కట్టాలి హృదయాన్ని. బలం ఉంటేనే కట్టగలుగుతాం, అభిషేకం ఉంటేనే కట్టగలుగుతాం, అభిషేకం ఉంటేనే పునాదులు వేయగలుగుతాం. అర్థమవుతుందా? శక్తికి మించిన పని. ఒక మందిరముగా ఉండుటకు దేవుడు నిన్ను కోరుకునే సంగతి మనసుకు తెచ్చుకొని ధైర్యం వహించి పని జరిగించుము. కనుక 3వది ఏం చెప్పండి? శక్తికి మించిన పని. అందుకని నీకేం కావాలి? బలము కావాలి. అంచేత 4వది
యేసుక్రీస్తునందున్న కృపచేత నిన్ను బలవంతునిగా చేస్తాడు. ఆ కృప నిన్ను బలవంతునిగా చేస్తుంది. ఎన్నో విషయం అది? 4 కదా. 4వ విషయం. ఇంకో విషయం చెప్తాను. ఇక తర్వాత కృప నీ జీవితంలో ఏం చేస్తుందంటే 119వ కీర్తన 76వ వచనము. 119:76. అమ్మా, నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించునుగాక. బా, ఎంత అద్భుతం మాట వింటున్నారా? నీ కృప నన్ను ఆదరించునుగాక. చెప్పండి, కృప ఏం చేస్తుంది? ఆదరణిస్తుంది, నీ హృదయాన్ని ఆదరిస్తుంది. అనేక సందర్భాలలో నీ హృదయానికి నిరుత్సాహము, నిస్పృహ, ఈ యాత్రలో ఎన్నోసార్లు నిరుత్సాహము, ఎన్నోసార్లు కదా బలహీనతలు, ఎన్నోసార్లు నిర్లప్తత, ఎన్నోసార్లు దుఃఖము, వేదన. ఇలాంటి సమయాల్లో నిన్ను ఆదరించేది ఆయన కృపే. కృప నిన్ను ఆదరిస్తుందన్నమాట, ఆదరణ కలిగిస్తుంది. ఏమండి, ఆదరించే దేవుడు ఆయన. ఎట్టి శ్రమలో ఉన్నా సరే నీకేం కలగజేస్తాడు ఆయన? ఆదరణ కలగజేస్తాడు. ఆదరణ. ఏమండి, ఈ ఒక్క మాట చదువుకుందామా? ఆదరించే దేవుడండి ఆయన. ఏమండి, ఎట్టి శ్రమలోనైనా మనకి ఆదరణిచ్చి ఆదరించే దేవుడన్న వాస్తవాన్ని మనం గుర్తించాలి. మంచిది. ఈ మాట గమనించండి ఒకసారి. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనము. 66:13. ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మను ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరించబడేదారు. అది ఎంత అద్భుత మాట. ఒకని తల్లి వాడిని ఆదరించినట్లు నేను ఏం చేస్తానన్నాడు? ఆదరిస్తాను. ఎక్కడ ఆదరిస్తాడు? యెరూషలేములోని. ఒక మానవుడికి సంఘములోని ఆదరణ. నీకెక్కడ ఆదరణ దొరకదు బయట. నీకు ఆదరణ ఎక్కడ దొరుకుతుందంటే సంఘములోని. ఒకని తల్లి వాడిని ఆదరించినట్లు నేను ఆదరిస్తాను, యెరూషలేములోని మీకు ఆదరణ కలుగును. ఒకని తల్లి ఆదరించినట్లు. ఒక తల్లి ఎలాగ ఆదరిస్తుందో ఒక బిడ్డని, అలా ఆదరిస్తాడనమాట. ఆదరణ మనకు ఎక్కడ దొరుకుతుందంటే యెరూషలేములోని. ఇంకలా చెప్పుకుంటూ వెళ్తే చాలా విషయాలు వస్తాయి. కనుక కృప ఏం చేస్తుంది? ఆదరిస్తూ వస్తుంది. ఎన్నో విషయం అది? 5. 6వ విషయం చెప్పేసి నేను ముగిస్తాను. దయవుంచి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనము. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. చూసారా? నా కృప నీకు చాలును. ఎందుకంటున్నాడు ఆ మాట? నీ బలహీనత యందు నా కృప నీకు చాలును. పౌలుకు బలహీనత ఉంది. ఆ బలహీనత తీసేమైన ప్రభుని ముమ్మారు అడిగాడట, 3 సార్లు ప్రార్థన చేశాడట. అప్పుడు దేవుడు అన్నాడు, వద్దులే అలా ఉంచు, దాన్ని తీయొద్దులే, అలా ఉంచు, దాన్ని తీస్తే కుదరదులే, అలా ఉంచు అని దాన్ని అలా ఉంచాడు. ఎందుకో చెప్పనా? నీ బలహీనతలో నా కృప నీకు చాలును. అది కనుక బలహీనతలో ఏం జరుగుతుంది? కృప ఏం చేస్తుంది? శక్తిని ఇస్తుంది. అందుకే దేవుని కృప మనకు అవసరం. బలహీనతలో కృప శక్తిని ఇస్తుంది. నా బలహీనతలో నీకు అది శక్తిని ఇస్తుంది అన్నాడు. అది కనుక కృప మన బలహీనతలో మనకి ఏమిస్తుంది? శక్తినిస్తుంది. అలా శక్తినిచ్చి మనం ధైర్యపరిచి ముందుకు నడిపిస్తాడు. అందుకని ఈ కృప కొరకు ఏం చేయాలి? మనం వేడుకోవాలి. అర్థమైందా? కృప ఇన్ని కార్యాలు చేస్తుంది. ఆ కృప ఎలా దొరుకుతుంది?
దేవుని సన్నిధికి వెళ్ళుట ద్వారా. కనుక ఈ 3 దినాల ఉపవాస ప్రార్థనలో చక్కగా ప్రార్థన చేస్తూ ఆ కృప, అనుగ్రహాన్ని, ఆ కరుణా కటాక్షాలు మనం పొందుకుందాం. ఆ బలాన్ని పొందుకుని దేవుని సన్నిధి ఆశీర్వాదాలని పొందుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. వెరీ గుడ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ పరమ తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన నామాన్ని బట్టి నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. నాకంటే ముందుగా సోదరులు ప్రార్థన చేస్తూ వచ్చారు. ప్రార్థనలన్నీ ఆలకించు దేవుడవు నీవు, ప్రార్థనలకి జవాబిచ్చు దేవుడవు. మళ్ళీ రెండవసారి తిరిగి ప్రార్థిస్తున్నాం. మా ప్రార్థనలు ఆలకించండి నాయన, అంగీకరించండి. ఉదయకాలం నుండి నీ సన్నిధిలో ప్రార్థనలు చేస్తూ వచ్చాం. ప్రార్థన విజ్ఞాపనములు నీ పాదాలకి బలంగా సమర్పిస్తూ వచ్చాం. మీ దాసునిగా నేను, నాతో పాటు చాలామంది ప్రియులు మోకరించి నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వచ్చారు. ఇట్టి మంచి సమయాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభు. యూదుడని, గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయవారందరి ఎడల కృప చూపడానికి ఐశ్వర్యవంతుడై ఉన్నాడని నీ దేవోక్తి మాట్లాడుతుంది. కనికరించబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునద్దుకు చేరుదుము అని నీ వాక్యం సెలవిస్తుంది. ఆ కృప మాకు అవసరము తండ్రి. నీ పాద సన్నిధిలో ఎప్పుడైతే మేము ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే విజ్ఞాపన చేస్తామో, మాకు కృప అనుగ్రహించే దేవుడవు. ఆ కృప మానవుని జీవితంలో ఎలాంటి కార్యాలు చేస్తుందో ఇంతవరకు మాకు మీరు తెలియచేసిన నీ ప్రేమ కొరకు వందనాలు. కృప మానవుడికి రక్షణ ఇస్తుందని, కృప మానవుణ్ణి కాపాడుతుందని, కృప మానవుణ్ణి ధనవంతునిగా చేస్తుందని, కృప మానవుణ్ణి బలవంతునిగా చేస్తుందని, కృప మానవుణ్ణి ఆదరిస్తుందని, కృప బలహీనతలో శక్తినిస్తుందని, ఈ కార్యములన్నీ నీ కృప ద్వారానే జరుగుతాయని ఇంతవరకు మీరు మాకు తెలియచేసిన వాక్య సారాంశమును బట్టి నీకు స్తోత్రాలు. సమయంలో చేరువచ్చిన ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఉదయకాలం నుండి చేసిన ప్రార్థనలన్నీ మీ సన్నిధిలో ముద్రించి ఏమేమి అడుగుతూ వచ్చామో అవన్నీ కూడా సఫలపరచమని ప్రార్థిస్తున్నాం. మొట్టమొదటిగా స్వామి, సార్వత్రిక సంఘాన్ని నీ ప్రాణమిచ్చి కొనుక్కున్నావు, ప్రాణాన్ని ఖరీదుగా పెట్టావు, సంఘాన్ని కొనుక్కున్నావు. సంఘము నీకు భార్య, నీ ప్రాణమిచ్చి కొనుక్కున్నావు, ప్రాణమనే క్రయధనముగా ఇచ్చావు. అటువంటి సంఘం ఈనాడు నానా రకాల అన్యబాధల చేత నింపబడి కుయక్తి చేత అమ్మను మోసగించినట్లు సంఘాన్ని కూడా మోసగించి నానా రకాల అన్యబాధల చేత నింపాడు. కనుక కన్న తండ్రి, మీ దాసునిగా నీ పిల్లలంగా ప్రార్థిస్తున్నాం. అబద్ధ బోధలు, సాతాను యొక్క అబద్ధాలన్నీ కూడా కూకట వేళ్లతో పెకలించి తండ్రి నీ బాధ మీద స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం. నా మందిరము దొంగల గుహగా మారిందన్నా, ఇది దొంగల గుహగా ఉండకూడదు తండ్రి. ఈనాడు సార్వత్రిక సంఘమంతా దొంగల గుహ అయింది స్వామి. దొంగనగా అపవాది, వాడి అబద్ధాలు లోపలికొచ్చి ఒక గుహగా మారిపోయింది. లేదు నాయన, ఇది ప్రార్థనా మందిరంగా ఉండాలి తప్ప దొంగల గుహగా ఉండకూడదు. సంఘము ప్రార్థించు సంఘముగా, ప్రతి వ్యక్తి అపోస్తుల బాధ మీద కట్టుకుని ప్రార్థించాలి తప్ప అబద్ధాలతో ఉండకూడదు నాయన. అబద్ధ బోధనని కోకట వేళ్లతో పెకలించి తండ్రి సత్యమందు స్థిరపరచమని నీ పాద సన్నిధిలో ఆ గ్రహింపు కలిగిన వారమై ప్రార్థిస్తున్నాం. అపోస్తలిక బాధ మీద త్రిప్పి
నీ రాకడకు సంఘాన్ని ఆయుత్తపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి. నానా రకాల బోధలు, యెజబెలు బోధలు, బిలాము బోధలు, నికోలాయితుల బోధలు, ప్రాణమిచ్చి కొనుక్కున్న సంఘాన్ని దొంగిలిస్తున్నాడు అపవాది. వీటన్నిటి నుండి విడిపించండి. కడవరి దినాలలో నీ బలమైన కార్యమును జరిగించండి. నీ నూతన ఉజ్జీవాన్ని తీసుకురండి. నీ బలమైన కార్యము జరిగించండి. నీ శక్తివంతమైన కార్యమును జరిగించండి తండ్రి. నీ శక్తివంతమైన కార్యమును జరిగించండి. వాడి అజ్ఞానాన్ని పెకలించండి తండ్రి. వాడి యొక్క అబద్ధాలను పెకలించండి తండ్రి. సంఘాన్ని సత్యమందు ప్రతిష్ఠ చేయండి. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునైనదని చెప్పావు కనుక కడవరి దినాల్లో సంఘము సత్యమందు ప్రతిష్ఠించబడాలి. ఆ కార్యము చేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి, మా దేశ నాయకులను, పాలకులను జ్ఞాపకం చేసుకోండి. భారతదేశ నాయకులను, పాలకులను, ప్రపంచ నాయకులను జ్ఞాపకం చేసుకోండి. అలాగే మా ప్రాంతాల, తెలుగు రాష్ట్రాల మా ప్రాంతాల నాయకులను జ్ఞాపకం చేసుకుని చక్కటి ఆరోగ్య క్షేమమునిచ్చి మంచి పరిపాలన చేయగలిగే కృప ఇవ్వండి. ప్రకృతి వైపరీత్యాల నుంచి మమ్మల్ని అందరినీ కాపాడమని ప్రార్థిస్తూ ఈ సమయంలో చినమేరం సంఘము నుండి, భీమవరం సంఘము నుండి, అలాగుని దేవా మరి పాలకొడేరు నుండి, గరగపురం నుండి, విశాఖోడేరు నుండి, అలాగే ఇటు వేమవరం నుండి, ఆచంట నుండి, ఆయా స్థలాల నుంచి నీ సన్నిధికి వచ్చిన నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోనండి. స్థానిక గౌరపేట సంఘాన్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. అందరినీ దీవించు నాయన, అందరినీ ఆశీర్వదించండి, అందరినీ మీరు బలపరచమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో తండ్రి, గొప్పవాడ మీ కొందనాలు. మరి తండ్రి, అలాగుని దేవాస్వామి పాలకొడేరులో ఉన్న సంఘాన్ని కూడా మీరు అభివృద్ధిపరచండి. సహకారిగా ఉన్న కుటుంబం నాయన మానుపాటి శ్రీని గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి. కుటుంబాన్ని బలపరిచి అక్కడ సంఘాన్ని కూడా నానాటికి మీరు అభివృద్ధిపరచమని కూడా ప్రార్థిస్తున్నాం. మాకిచ్చిన సంఘములు చిన్నమేరం తల్లి సంఘాన్ని బట్టి, భీమవరం మెంటేవర తోట, పాలకొడేరు, అలాగని గౌరపేట, వేమవరం, ఆచంట, అలాగే నూతనంగా ప్రారంభించిన వేలుపురు కానీ, తణుకు కానీ ఆ ప్రాంతంలో సంఘము, అలాగే మాకు చక్కటి పరిచయమైన మా ప్రియులు రవికుమారి గారి ద్వారా పరిచయమైన ప్రియులు చిన్నగొల్లపాలెం తండ్రి, అక్కడున్న ప్రియులు సంఘాన్ని బట్టి, మీ దాసులు బెన్యమేని గారు ఆ సంఘాన్ని బట్టి, మీ దాసులు యోహాను గారు ఆ సంఘాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. అలాగే బ్యాంక్ కాలనీలో ఉన్న నాయన సారథి మీనా బిళ్ళ నడిపిస్తున్న సంఘాన్ని బట్టి నాయన మా యొక్క ఆధ్వర్యంలో నడిపించబడుతున్న ఈ సంఘములన్నిటి కొరకు నీ సన్నిధిలో ప్రత్యేకంగా ప్రార్థిస్తూ అందరినీ మీరు ఆశీర్వదించమని, దీవించమని, 3 దినాలు చక్కటి వాతావరణం దయచేయమని, కూడికలన్నీ ఘనంగా జరిగించమని నీ పాదసన్నిధిలో ప్రార్థిస్తూ ఈ 3 దినాలు నీ కృప కొరకై వేడుకునే కృప మాకు అనుగ్రహించండి నాయన. ఓ దేవా, శక్తిమంతుడా, సర్వాధికారమైన తండ్రి, నీ కృప మా మీద బలముగా కుమ్మరించు తండ్రి. అనంత మహిమతో మా మీదకి దిగిరండి నాయన. ఆనాడు మేడగదిలో కుమ్మరించినట్లుగా నీ పరిశుద్ధాత్మ అభిషేకమును మా మీద కుమ్మరించండి తండ్రి. కడవరి దినాల్లో క్రీస్తు విరోధిని ఎదిరించడానికి నీ బలమైన అభిషేకం ఆనాడు దావీదుకి ఇచ్చినట్లుగా ఈనాడు మాకును కుమ్మరించండి తండ్రి. రాబోయే భయంకరమైన శ్రమలు ఎదుర్కోవడానికి నీ బలమును మాకు అనుగ్రహించండి తండ్రి. అయ్యా, నీ యందు శక్తిమంతులుగా చేయండి తండ్రి. నీ యందు మమ్మల్ని బలవంతులుగా చేయండి నాయన. శక్తికి మించిన పోరాటం ఉంది, శక్తికి మించిన ప్రయాణం ఉంది, శక్తికి మించిన పని ఉంది కనుక నీ బలమైన ఆత్మచేత నింపమని దేవా నీ పాద సన్నిధిలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఈ రాత్రి రక్షణ లేని మా ప్రియులకు రక్షణ దయచేయండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరికి ఇంకా రక్షణ లేదో ఆ బిడ్డలకు మీరు రక్షణ ఇచ్చి నీ యందు బలపరచండి. మమ్మల్ని అందరినీ యందు బలపరిచి నీ కృపచేత నింపి మమ్మల్ని నడిపించండి.
నాయన అందరినీ దీవించండి, అందరినీ ఆశీర్వదించమని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ రోగులందరినీ ముట్టి స్వస్థపరచండి. ఎవరైతే ఇక్కడ రోగులుగా ఉన్నారో వారందరినీ నీ నూతన నిబంధన రక్తాన్ని వారి మీద ప్రోక్షించి, నీ ప్రభావాన్ని వారి మీద కుమరించి, వారికి స్వస్థత, క్షేమము, ఆరోగ్యము దయచేయండి. గర్భిణీ స్త్రీలకు చక్కటి ప్రసూతినివ్వండి. వృద్ధులకు మంచి ఆరోగ్యాలు ఇవ్వండి. చిన్నపిల్లల్ని మీరు దీవించండి. యవనస్తులను మీరు ఆశీర్వదించండి. వివాహం కావాల్సిన బిడ్డలకు వివాహాలు జరిగించండి. సంఘాల్లో రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. ఈ పరిస్థితులన్నీ కూడా జ్ఞాపకం చేసుకోమని, మిగతా 2 రోజులను కూడా ఆశీర్వాదకరంగా చేయమని నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ, విన్న వాక్యము నీరు కట్టి ఫలింప చేయమని కోరుకుంటూ, తిరిగి అందరూ ప్రయాణాలు చేస్తుండగా అందరి ప్రయాణాల్లో తోడై ఉండి క్షేమంగా గృహాలకు నడిపించమని, ఈ ప్రార్థనలు ఎవరు అలసిపోకుండా, ఎక్కడ బలహీన పడకుండా ఉత్సాహముతో, రెట్టింపు ఉత్సాహముతో ఈ కొడుకులు ఉజ్జీవకరంగా మీరు జరిగించి నీ బిడ్డలందరినీ సంతోషముతో, ఆనందంతో నింపమని కోరుకుంటూ, ఇంతవరకు మీ దాసునిగా నన్ను వాడుకున్నందుకు వందనాలు. పాటలు పాడిన సోదరులను వాడుకున్నారు, వాయిద్య సహకారం అందించిన బిడ్డలను మీరు వాడుకున్నారు, పరిచయం చేస్తున్న బిడ్డలను మీరు వాడుకుంటున్నారు, లైవ్ కార్యక్రమం ఆపరేట్ చేస్తున్న బిడ్డలను మీరు వాడుకుంటున్నారు, సంఘాలన్నింటినీ కూడా మీరు వాడుకుంటున్న విధానము కొరకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, మళ్ళీ రేపు తిరిగి 10 గంటలకి ఖచ్చితంగా నీ సందు కూడుకోవడానికి నీ కృప దయచేయమని కోరుకుంటూ, అందరి తిరుగు ప్రయాణాలు అందరికీ సహాయం చేయమని కోరుకుంటూ, అందరూ సమయాన్ని పాటించి ఈ సమయాన్ని వృధా చేసుకోకుండా సమయాన్ని పాటించి రావడానికి నీ కృప దయచేయమని కోరుకుంటూ, ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెనయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, క్రీస్తు వారి యొక్క నిత్య కృప చేరువచ్చిన మనందరికీ, మన సహవాసములన్నిటికీ, భూలోకంలో సకల భక్త కోటికిని సదాకాలము దేవుడు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామమునకే సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. బయట ఉన్న ప్రియ సోదరులందరికీ, లోపల కూర్చొని మీ అందరికీ వందనాలు, ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. రేపు ఉదయకాలం ఖచ్చితంగా 10 గంటలకు దేవుని సన్నిధిలో ఉందాం ఏమండి. ఆ తర్వాత మళ్ళీ ప్రార్థన ఎక్కువ సమయం గడుపుదాం. మళ్ళీ సాయంకాలం 6:30కి మనం ప్రార్థనలో ఉందాం. పగల ఎక్కువ ప్రార్థన చేస్తున్నాం కనుక పగల ఎక్కువ పాలుకుంపులు పొందండి. సాయంకాలం వాక్యం చెప్పి మిమ్మల్ని పంపించేస్తున్నాం. పగల ఎక్కువ ప్రార్థన చేస్తున్నాం కనుక పగల ఎక్కువ పాలుకుంపులు పొందమని మనం చేస్తున్నాను. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు.